హలో! మీరెప్పుడైనా పురుగుల మందు వాడకుండా అదే పెస్టిసైడ్స్ వాడకుండా పురుగులు లేని క్యాబేజీని గానీ, కాలీఫ్లవర్‌ని గానీ ఎప్పుడైనా చూసారా? ఈ కాలంలో పురుగులు లేని కూరగాయలు, మంచి మనసున్న మనుషులు దొరకడం చాలా కష్టం రా! అది గూడా పెస్టిసైడ్స్ వాడకుండా అంటే ఇంక చాలా కష్టం. సర్లేండి అది సాధ్యమో కాదో ఈయన గురించి విన్నాక తెలుసుకుందాం. వీరి పేరు బాలరెడ్డి గారు. వీరికి చాలా ఆస్తి ఉంది. అంతా బానే ఉంది. మంచిగా సెటిల్ అయ్యారు. పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు. కానీ ఏదో ఒక ఎంత ఉన్నా దేనికోసమండి? కంటి నిండా నిద్ర ఉండాలి. కడుపు నిండా తిండుండాలి. అవే కదా దానికోసం ఆయన మళ్ళీ తన విలేజ్‌కొచ్చేసి వాళ్ళింటి ముందే చిన్నగా స్టార్ట్ చేశారు. ఒక ఆర్గానిక్‌గా పంటలు పండించడం. ఒకరు మంచి పని చేస్తున్నారంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. అలాగే ఈయనను కూడా ఎవర్రా ఈయన ఇంత ఆస్తి ఉండి కూడా అవసరం ఆయనకి? బతికేదేదో బతకలేదు ఎందుకు అని చాలా మంది పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. ఎవరైతే తనని అన్నారో ఆయన దగ్గర నుంచే వచ్చి వాళ్ళందరూ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకెళ్తున్నారు. విమర్శించిన వాళ్ళే ప్రశంసిస్తే ఆ ఆనందమే వేరు కదా! ఎట్లాగో అందరికీ మంచి పనులు సాధ్యం కాదు. అలా అని మంచి పనులు చేసే వాళ్ళనన్నా అభినందించడంలో తప్పులేదు కదా! అందుకే వారికి ఒక చిన్న సన్మానం చేశాము. మీరు కూడా ఆర్గానిక్‌గా పంటలు పండిద్దాం అనుకుంటున్నారా? పర్లేదు. ఆరంభం చిన్నదైనా పర్లేదు. ఆలోచన మంచిదైతే సరిపోతుంది. సరేనండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.